బేసిక్గా 100 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు. 100 రోజుల్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, వీళ్ళ ప్రతిపక్షంగా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేశారు. ఇవాల్టికి వరకు మాట నిలబెట్టుకున్నటువంటిది నెంబర్ 1 4,000 రూపాయల పెన్షన్. వీ మస్ట్ అప్రిషియేట్ ఇట్. అది స్టార్టింగ్ లోనే చేశారు. రెండవది అన్న క్యాంటీన్, అది ఖచ్చితంగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారా, ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు, అది క్లోజ్ చేశారు. అందులో ఒరిగింది లేదు, పోయింది లేదు. కాకపోతే ఆయన హామీలో రెండో సంతకం అన్నారు కాబట్టి పెట్టేశారు. పాయింట్ దాన్ని, అది ప్రజలకు సంబంధించిన భయాన్ని క్రియేట్ చేసిన భయాన్ని తొలగించారు. అదే ఏదో సమస్య సృష్టించడం, దాన్ని క్లియర్ చేయడం రెండు జరిగిపోయినాయి. ఒక వదంతిని క్రియేట్ చేసి భయపెట్టారు, ఆ భయాన్ని తొలగించారు. సింపుల్ గా చెప్పాలి అంతే. అవును, భయాన్ని అమ్మారు, ఆ భయాన్ని తీర్చేశారు. అది పెద్దగా పబ్లిక్ లో కొత్తగా వచ్చేదే లేదు. ఎందుకంటే నా ఇంటి దగ్గరికి సమస్య వచ్చినప్పుడు నువ్వు పరిష్కరించడం వేరు. అంతే. అవును, అది నెంబర్ వచ్చేటప్పటికి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ థింగ్స్. అవును, ఈ రెండింటి చెప్పుకోవచ్చు వాళ్ళు. మెగా డిఎస్ఏ నోటిఫికేషన్ ఏది అదే చేద్దాం అనుకున్నారు. అంతే. అప్పటికంత ముందు నోటిఫికేషన్ ఇస్తే కోర్టులో వేయడం, ఆ తర్వాత బిగిన్ చేయమంది. కానీ అది మళ్ళీ అబేయన్స్ లో పెట్టారు కదా. అది అమల్లోకి వచ్చి మెగా డిఎస్ ఇప్పటికే అయిపోయి ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరిగిపోతూ ఉంటే అది కరెక్ట్. అసలు ఇంకా నోటిఫికేషనే కాదు కదా అది. అనుకున్నారు, ప్రపోజల్ సంతకం పెట్టారు, మళ్ళీ ఆగింది. అంతే. మెగా డిఎస్సి అనేటటువంటిది చేసేసి ఉంటే ఇప్పటికే